డియర్ ఫ్రెండ్స్, మనము బడ్జెట్లో పేర్కొన్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏం తేలుతున్నదంటే, ఎవరు ఎక్కువ సంపాదిస్తాడో వాళ్ళు తక్కువ పే చేయాలి, ఎవరు తక్కువ సంపాదిస్తాడో వాడు ఎక్కువ పే చేయాలి. అంటే ఈ బడ్జెట్ మొత్తము బిజినెస్ మెన్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, అంటే తమ డబ్బులను బిజినెస్లో పెట్టి దాన్ని ప్రాఫిట్గా మారిస్తే మీకు ట్యాక్స్ తక్కువ పడుతుంది. అదే మీరు పెట్టుబడిదారుడుగా మారి, అంటే ఓన్లీ పెట్టుబడిదారు, ఇన్వెస్టర్స్ అనే ఒక పేరు లేదా ఇన్వెస్టర్ అనే ఒక పేరు ఉంటే మీరు అంటే శ్రమ లేకుండా డబ్బులు సంపాదిస్తున్నారు అని భావించి గవర్నమెంట్ పెద్ద ఎత్తున ట్యాక్సులు వసూలు చేసే పనిలో నిమగ్నమై ఉంది. బేసికలీ మెజారిటీ పాపులేషన్ని ట్యాక్స్ బ్రాకెట్లో తేవాలని, అదే కాకుండా అట్లీస్ట్ ట్యాక్స్ ఫైల్ చేపియాలని, అదే కాకుండా వాళ్ళ యూపీఐ పేమెంట్స్ ద్వారా వాళ్ళ సంపదను ఎస్టిమేట్ చేయాలని, ఈ అర్బన్ హౌస్ హోల్డ్సే కాకుండా రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ స్పెండింగ్ ప్యాటర్న్ని కూడా గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తూనే ఉంది. మంచి మార్గం ప్రకారం రాబోయే 2 ఏళ్లలో అర్బనే కాకుండా రూరల్ హౌస్ హోల్డ్స్ పై కూడా ఒక నిఘా వేసి అక్కడ కూడా జిఎస్టి రూపంలో ట్యాక్సులు వసూలు చేయాలి. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా కన్జంప్షన్ పెరిగింది కాబట్టి జిఎస్టి కలెక్షన్స్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీస్డ్. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కన్జంప్షన్ ప్యాటర్న్ తీసుకుంటే క్యాపిటల్ గూడ్స్ అండ్ లగ్జరీ ఐటమ్స్ కూడా ఈ కామర్స్ ద్వారా రూరల్ హౌస్ హోల్డ్స్లో కొనుగోలు జరుగుతుంది అండ్ దే ఆర్ మేకింగ్ యూపీఐ పేమెంట్స్. సో ప్రతి ఒక్క ఏ ప్రైవేట్ ప్లేయర్ అయినా సరే దే హ్యావ్ టు డైవర్ట్ దేర్ పేమెంట్స్ త్రూ యూపీఐ. అంటే ప్రతి ఒక్క ఖరీదు అమ్మకాలు టోటల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి కాబట్టి వాళ్లకు ట్యాక్స్ ఎక్కడ విధించాలి అనే వెసులుబాటు ప్లస్ ఇన్ఫర్మేషన్ ఈజీగా అందుతుంది. కాబట్టి రాబోయే 2 సంవత్సరాల్లో ఊళ్ళో ఉంటున్న వాళ్లపై కూడా ఉచ్చు విధించవచ్చు. నా ఎస్టిమేషన్ ప్రకారం రూరల్లో ఉన్న ల్యాండ్ హోల్డింగ్ని బట్టి ప్లస్ రూరల్లో ఉన్న ఫార్మర్స్ యొక్క పేమెంట్స్ని బట్టి వాళ్ళను కూడా ట్యాక్స్ బ్రాకెట్లో తెచ్చే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. మోస్ట్లీ మంచి మార్గం చెప్పినట్టే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఊళ్ళల్లో ఉన్నాం కదా అని మన దిక్కు ఎవరు చూడరని, సబ్సిడీస్ అన్నీ మాకే అందుతాయని అని పిచ్చి భ్రమలో ఊళ్ళ జనాలు ఉన్నారు. మీపై ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మోత
పడ్డట్టు మీకు అనిపించకపోయినా పడుతూనే ఉన్నాయని, అంటే మీకు ఆ ఫీలింగ్ రాకుండా గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ట్యాక్స్ వసూలు చేసినా దాని పేరు ట్యాక్స్ అని లేకుండా, మీరు తిన్న ప్రతి వస్తువుపై, మీరు కొన్న ప్రతి వస్తువుపై జిఎస్టి రూపంలో ఫార్మర్స్ దగ్గర కూడా ఒక ట్యాక్స్ వసూలు అవుతుంది. అదే కాకుండా ఫ్యూచర్లో ల్యాండ్ హోల్డింగ్ బేస్ మీద లేదా భూమిపై పన్ను వసూలు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే వ్యవసాయ భూమిపై కూడా పన్ను విధించే ఛాన్సెస్ ఉన్నాయని మంచి మార్గం ద్వారా మీరందరూ తెలుసుకోవాలి. ఒక చిన్న డ్రాఫ్ట్ కూడా రెడీ అయినట్టు నాకు సమాచారం అందింది. కనుక చాలామంది తమ ఆదాయాన్ని దాచిపెట్టడానికి అగ్రికల్చర్ ల్యాండ్స్ పెద్ద ఎత్తున కొని దాన్ని వ్యవసాయం చేయకపోయినా, దానిపై రాబడి రాకపోయినా, భూ ఆధారిత ట్యాక్స్ రిఫార్మ్స్ ప్రకారం మీ దగ్గర కూడా ప్రాపర్ ట్యాక్స్ వసూలు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే మనము ఈ బడ్జెట్, ఈ ఇండెక్సేషన్ అనే వర్డ్కు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. అదే కాకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది తగ్గించి అసలు ఎవరికి ఉపయోగపడేటట్టు చేస్తున్నాము అనేది మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇండెక్సేషన్ అనే వర్డ్కు మీనింగే లేదు. అంటే అది పెరికి వేయబడింది. అంటే ఇప్పుడు ఏ ప్రాపర్టీ అమ్మినా ఆ ఇండెక్సేషన్ లేదా ఇన్ఫ్లేషన్ తీసేసి మిగతా ప్రైస్ పై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేసే సిచ్యువేషన్ పోయి ఇప్పుడు ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, దట్ టు దే హ్యావ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 20% to 12.5%. అయితే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వల్ల ఎవరు లాభపడబోతున్నారు? మనం ఇవాళ వేరే ఛానల్లో చెప్తా అనాలిసిస్ కన్నా ఇప్పుడు నేను చెప్తాను, మీరు క్లియర్గా వినండి. ఈ ఇండెక్సేషన్ అట్ 4.5% ఇన్ఫ్లేషన్ క్యాల్కులేషన్ పర్ ఇయర్ అనేది అది వాస్తవం కాదు. ప్రాక్టికలీ అమ్మే ఓల్డ్ హౌసెస్ లేదా if an investor flips his property or sells his old property or tries to sell a property which is bought few years back, దానికి ఈ ఇండెక్సేషన్ లేదా ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ని తీసేసి మైనస్ ఇన్ఫ్లేషన్ అయినాక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసే విధానాన్ని స్వస్తి పలికి ఇప్పుడు ప్లేన్ వెనీలా అంటే మీ అమ్మే ధరపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాత ఇల్లు, చాలా పాత ఇల్లు మీరు అమ్మంది అనుకోండి, దానిపై ఎక్కువ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. కొత్త ఇల్లు అమ్మితే అంటే ఒక 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం ఇల్లు అమ్మితే మీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎలా అని మీరు అడగచ్చు. ఇప్పుడు చూడండి, ఆ ఇండెక్సేషన్ అనే టోటల్ కాన్సెప్ట్ని పెరికి పారేసినాక ఇప్పుడు ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ద ఓల్డ్ ప్రాపర్టీ ఆర్ ఇప్పుడు క్యాల్కులేషన్ ఎలా ఉంటుందంటే, మీరు పేపర్పై రిజిస్టర్డ్ పేపర్పై ఒక వాల్యూ వేస్తే ఆ వాల్యూపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 12.5%
రేట్లో మీకు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 15-20 ఏండ్ల క్రింద ఒక ఇల్లును కొన్నారు. సపోజ్ ఎగ్జాంపుల్, అది చాలా తక్కువ రేట్లో కొనుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లుని మీరు 20-25 ఏండ్ల క్రింద ఒక 6-8 లక్షలకు కొనుంటారు. అది ఇవాళ టైంలో 50-60 లక్షలు పలుకుతుంది. అంటే ఈ 50 లక్షలు మైనస్ 8 లక్షలు అంటే 42 లక్షలు. ఈ 42 లక్షలపై 12.5% వడ్డీ పడుతుంది, అంటే సారీ ట్యాక్స్ పడుతుంది. పాత రెజ్యూమ్లో ఈ ఇండెక్సేషన్ అంటే ఈ ఇన్ఫ్లేషన్ ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ని క్యాల్కులేట్ చేసి వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ నుంచి ఆ ఇండెక్సేషన్ తీసేసి నికర లాభం అనే ఒక కాన్సెప్ట్ పై 20% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విధించేవారు రియల్ ఎస్టేట్ పై. వెన్ ఇండెక్సేషన్ అనే కాన్సెప్ట్నే తీసి పారేసి ఇప్పుడు ఏ వాల్యూ పై మీ ప్రాపర్టీ మీరు అమ్మేస్తారో అంటే పేపర్ మీద, అది మీకు 12.5 రేట్లు కట్టాల్సి వస్తుంది. అంటే మీరు సామాన్యమైన ఇన్వెస్టర్ అయితే మీకు మీ అమ్మిన రేటుపై 12.5% అంటే నియర్లీ ఒక 18% పడ్డట్టే. ఎందుకంటే ఇండెక్సేషన్ లేదు కాబట్టి ఇప్పుడు మీకు ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ సేల్ పై 12.5, అప్పుడు డిడక్షన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఫ్రమ్ ద ప్రాపర్టీ వాల్యూ అప్పుడు 20%. ఇప్పుడు ఆ వెసులుబాటు తీసేసి ప్రాపర్టీ పేపర్ ప్రైస్ పై మీకు 12.5% చెల్లించాలి. మీరు తాతల ప్రాపర్టీ అంటే పాత ప్రాపర్టీ అమ్మితే మీరు ఎక్కువ కట్టాలి. కొత్త ప్రాపర్టీ అమ్మితే న్యాచురలీ మీ ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి కనుక దానిపై తక్కువ కట్టాల్సి వస్తుంది. అంటే సెల్లింగ్ ఎన్ ఓల్డ్ ప్రాపర్టీ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫార్మ్ will attract 12.5 on the whole amount which you have gained after keeping that property for 20, 25, 30, 40 whatever years you have bought. అంటే ఇప్పుడు ఓల్డ్ ప్రాపర్టీని మీరు తక్కువ కట్టాలి అంటే ఓల్డ్ ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకోవాలి. అంటే దానిపై ఓల్డ్ ప్రాపర్టీ డెమాలిష్ చేసి కొత్త ప్రాపర్టీ నిర్మించి దాన్ని అమ్మిందనుకోండి, మీరు తక్కువ కట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ సెల్ మీరే అది ప్రాపర్టీ డీల్ ఎట్లుంటుందంటే యూ సెల్ ఎ ఓల్డ్ ప్రాపర్టీ ఫర్ ల్యాండ్ రేట్ on paper, okay, re-register it at the current prices and build a new home on that property and sell it. Definitely you will save lot of tax, long term capital gains tax. అంటే ఈ ట్రిక్ వాడడానికి మనము పాత ఇల్లు కాకుండా డెమాలిష్ చేసి ల్యాండ్ రేట్లో అట్ ప్రజెంట్ రేట్లో రిజిస్టర్ చేసుకొని దానిపై ఒక ప్రాపర్టీ కట్టి అమ్మితే మీకు చాలా తక్కువ ట్యాక్స్ పడుతుంది. ఎందుకంటే యూ హ్యావ్ టర్న్డ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఏ ఇన్వెస్టర్ హూ ఈస్ సెల్లింగ్ హిజ్ ఓల్డ్ ప్రాపర్టీ టు ఏ బిల్డర్ who has bought a new property and constructed a property and selling it. అంటే మీరు ఇన్వెస్టర్గా పోతే నష్టం, బిల్డర్గా పోతే లాభం.
అంటే ప్రతి ఒక మనిషి బిల్డర్గా మారాలి, అట్లీస్ట్ పేపర్ మీద. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది. ఇప్పుడు చాలా మంది ఇట్లా విడమర్చి చెప్పారు, ఎవరు అసలు సొల్యూషన్ చెప్పారు. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని అంటే మనము యు అబ్జర్వ్ వన్ థింగ్, మీరు పాత ప్రాపర్టీ అమ్మితే ల్యాండ్ రేట్ వస్తుంది. అదే ల్యాండ్ మీరు మీ పేరుపై మీ ఫ్యామిలీ మెంబర్ పేరుపై రిజిస్టర్ చేసుకొని దానిపై ఒక కొత్త ప్రాపర్టీ కట్టి అమ్మితే మీకు ప్రాపర్టీ వాల్యూతో పాటు బిల్డింగ్ వాల్యూ కూడా వచ్చి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి సజెషను ఏ ఛానల్ వాడా ఇచ్చి ఉండడు, మీరు కావాల్సి చెక్ చేసుకోండి. దీంట్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి పకడ్బందీగా అమలు చేస్తే మీరు విపరీతమైన లాభాల్లో ఉంటారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేసినా కూడా విపరీతమైన లాభాల్లో ఉంటారు. ఇప్పుడు పాత ఇల్లునే అదే అంటే ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో అమ్మితే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అదే మీరు రిజిస్టర్ అయి యూ సెల్ ఎ న్యూ ప్రాపర్టీ యూ హ్యావ్ టు పే లెస్ ట్యాక్స్. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 20 నుంచి 12.5 వస్తే ఎవరికి లాభం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బిల్డర్లకు. అంటే ద పర్సన్ హూ బిల్డ్స్ ఎ న్యూ ప్రాపర్టీ అండ్ సెల్స్ ఇట్ హీ ఈజ్ సేయింగ్ లాట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మీరు ప్రాపర్టీ నెగోషియేట్ చేయడానికి పోతే యూ టాక్ టు ఎ బిల్డర్ దట్ లాస్ట్ మంత్ హీ వుడ్ హ్యావ్ పెయిడ్, ఏదైనా సేల్స్ అయితే హీ వుడ్ హ్యావ్ పెయిడ్ 20% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఇప్పుడు ఆయన 12.5% కడుతున్నాడు. అంటే ₹1,00,00,000 ప్రాపర్టీ, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ₹1,00,00,000 రిజిస్టర్డ్ ప్రాపర్టీ అమ్మితే 20% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనుకోండి. ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఓన్లీ మీకు అర్థం కావాలని 1,00,00,000 అని తీసుకున్నా. 1 crore పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 20% లాస్ట్ మంత్ చెల్లించవలసి వస్తుండే. ఇప్పుడు అదే ₹1,00,00,000 ప్రాపర్టీ పక్క ప్రాపర్టీ అమ్మితే ఆయన 12.5% అంటే 12.5 lakhs మాత్రమే చెల్లించాలి. అంటే 7.5 లక్షల రూపాయలు నికర లాభం బిల్డర్కి. ఆ నికర లాభాన్ని ఆ ప్రాపర్టీలో ఏమైనా తగ్గించి ఇస్తాడా లేదా తానే దిగమంగుతాడా? నేను అందుకోసం ప్రతి ఒక్క హై రైజ్ పై, ప్రతి ఒక్క వెంచర్ పై అసలు బిల్డర్ ఖర్చు చేసిందంతా ఎంత మిగులుతుంది, ఎంత లాభంలో ఉన్నాడని ప్రతి ఒక్క వెంచర్ లాస్ట్లో నేను చెప్తూ ఉంటాను టోటల్ లాభం ఎంత అని. ఇప్పుడు ఆ లాభం కాస్త ఒక 7-8% పెరుగుతుంది. ఇప్పుడు 1000 కోట్ల ప్రాపర్టీ అమ్మితే 1000 కోట్ల ప్రాపర్టీ అమ్మితే ఇప్పుడు ఆయనకు అంటే నియర్లీ 75 కోట్లు 75 crores అదనపు లాభం వస్తుంది. లాస్ట్ మంత్ అమ్మితే 1000 కోట్లు వస్తే ఇప్పుడు 1075 కోట్లు వస్తుంది. 75 crores ఎక్స్ట్రా వస్తుంది 1000 కోట్ల ప్రాపర్టీపై. అలాగే 100 కోట్ల ప్రాపర్టీపై 7.5 కోట్లు ఎక్స్ట్రా మిగులుతుంది. సో అదేమైనా ఇన్వెస్టర్స్కి పాస్ ఆన్ చేస్తాడా లేదా తానే మింగేస్తాడా అంటే తానే మింగేస్తాడు. ఎందుకంటే దిస్ బడ్జెట్ ఈజ్ ప్రో బిల్డర్ బడ్జెట్. అంటే కస్టమర్స్ సన్నాసుల కింద లెక్కేసిండ్రు. ఇండెక్సేషన్ తీసేసారు, మంచి పని చేశారు. ఎందుకు తీసేశారంటే అసలు పాత ప్రాపర్టీ యొక్క అసలు రేటు తెలియకుండా ఈ ఇండెక్సేషన్ అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి స్టేట్కి ఆదాయం గండి కొడుతుందనే భావనతో ఈ ఇండెక్సేషన్ అనే వర్డ్ని పీకి పారేసి రిజిస్టర్డ్ ప్రైస్ పై మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయండి అని అదొక 7.5% తగ్గించి నెత్తి మీద వేస్తున్నారు.
నా ప్రకారం మీరు లాస్ట్ టైం 20% కడితే ఇప్పటి కాలంలో మీరు క్యాపిటల్ గెయిన్స్ కట్టడానికి పోతే మీరు అనుకున్నట్టు 12.5 కాకుండా అది 16 to 18% కట్టినట్టే అవుతుంది. ఈ క్యాల్కులేషన్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు, మీ సిఏ చెప్పాడు. ఎందుకనో నాకు తెలుసు. దయచేసి గమనించండి. మీరు ఒక బుక్కు పెన్ను తీసుకొని మీరే క్యాల్కులేషన్ వేసుకోండి. మీరు ఇప్పుడు ఇల్లు అమ్మితే, మీరు గిన అమ్మితే 16 నుంచి 18% కట్టవలసి వస్తుంది పాత ఇల్లుపై. అదే బిల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే కొత్త ఇల్లు కొని అమ్మిందనుకోండి, మీకు హిడెన్ కాస్ట్ అంటే కాస్ట్ హైడ్ చేయడానికి ఏ వెసులుబాటు ఉండదు. బికాజ్ యు ఆర్ ఇన్ ఇన్వెస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఇల్లు తీసుకొని 1,50,00,000కి అమ్మిందనుకోండి, దాంట్లో ఒక 20 లక్షలు బ్లాక్ మనీ తీసుకున్న 30 లక్షలు మీరు చూపించాల్సి వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఏ ఇన్వెస్టర్ అండ్ ఫ్లిప్పర్ ఆఫ్ ఎ ప్రాపర్టీ. బిల్డరే అనుకోండి, బిల్డరు ₹1,00,00,000 ఇల్లు కట్టినా దాన్ని 1,30,00,000 వరకు ఆ కాస్ట్ అన్ని హైడ్ చేసి ఒక 20 లక్షలు చూపించవచ్చు. అందుకోసం మీరు సన్నాసులు చూడండి, మాకు 15% కన్నా ఎక్కువ రాదు, 15% కన్నా ఎక్కువ రాదని విర్రవీగుతుంటారు. కానీ సన్నాసులకు 200% లాభం వస్తుంటుంది. అంటే బిల్డర్లకు కాస్ట్ ఇంక్రీజ్ చేసి తమకు వచ్చే ప్రాఫిట్ తక్కువ అని చూపించచ్చు. కానీ నార్మల్ ఇన్వెస్టర్కి వెసులుబాటు లేదు. తాను కొని ప్రాపర్టీలు 3 ఏళ్లలో అమ్మితే కొన్న ప్రాపర్టీపై 10-15% చూపించవచ్చు వాళ్ళకు లాభం. అంటే మీకు వచ్చేది అదే, మీరు ఒక 2-3% అక్కడిక్కడ బ్లాక్లో మనీ యాక్సెప్ట్ చేసి మిగిలినంతా మీరు గవర్నమెంట్కి చూపించే ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ బిల్డర్ అలా కాదు. ఆ ప్రాపర్టీ ప్రైస్ అనవసరంగా ఇన్ఫ్లేట్ చేసేసి తాను కట్టేది గోరంతా, మీకు చెప్పేది కొండంత. అంటే నేను క్లియర్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఈ బడ్జెట్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్కి తీవ్రమైన నష్టం. రీసేల్ అంటే తాతల కాల ప్రాపర్టీ, మీ అమ్మ నాన్న డొనేట్ చేసిన ప్రాపర్టీ, మీరు ఒక 20 ఏళ్ళ కొన్న ప్రాపర్టీ అమ్మడానికి పోతే మీకు తడిచి మోపెడవుతుంది. అదే బిల్డర్ కొత్త బిల్డింగ్ కట్టి కాస్ట్స్ అన్నీ దాంట్లో గజిబిజి చేసి ఒక 15% లాభం చూపిస్తే 15%పై 12% కట్టేసి వాడు పరారైతాడు. మీరు అదే ప్రాపర్టీ తీసుకొని 3 ఏళ్లలో అమ్మితే మొత్తం గుండు పడుతుంది. మీకు మామూలు గుండు కాదు, తిరుపతి గుండు. దయచేసి నేను చాలా సామాన్య లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పిన. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టి డబ్బులు బాగా సంపాదిద్దాము అంటే ఈ రియల్ ఎస్టేట్లో వచ్చిన డౌన్ ట్రెండ్ వల్ల మీరు మళ్ళీ అమ్మిన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీ చేతి నుంచి అడిషనల్గా పడుతుంది. జాగ్రత్త. మీరు ఒక ప్రాపర్టీ కొని 2-3 ఏళ్లలో ఫ్లిప్ చేసేవాళ్ళు జాగ్రత్త. ఇలాంటి కోతి కొమ్మచ్చి పనులు చేసిందంటే మీ చేతికి చిప్ప దొరకడం ఖాయం. కనుక రియల్ ఎస్టేట్ అంటే ఒక 10-15 ఏళ్ళ గేమ్. ఇప్పుడు 1-2 సంవత్సరాల గేమ్ కాదు. ఈ టోటల్ బడ్జెట్ ప్రో బిల్డర్స్ బడ్జెట్గా మారి బిల్డర్స్కి కోట్లకు ఆదాయం సమకూర్చి పెట్టే బడ్జెట్ ఇది. అందుకే మీరు నెక్స్ట్ టైం ప్రాపర్టీ కొనడానికి పోతే ఈ ఇష్యూ డిస్కస్ చేసి అట్లీస్ట్ ఒక 3-4% బిల్డర్ ఫైనల్ ప్రైస్ చేసిన 3-5% తెగ్గొట్టి మీ డీల్స్ చేసుకోండి అని మీకు సజెషన్ ఇస్తూ, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.